నమస్కారం VST న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విచక్షణతో ఓటేయండి, మోసపోతే గోసపడతాం. కేటీఆర్ హితవు. కేదార్నాథ్ ఆలయం సమీపంలో తప్పిన పెను ప్రమాదం, గాల్లో గింగిర్లు కొట్టిన హెలికాప్టర్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, దర్శనానికి 20 గంటల సమయం. కార్పొరేటర్ చేసే తప్పులను ప్రశ్నించినందుకు దాడి చేయించిన వైనం. కవిత ఢిల్లీ లెక్కర్ కేసులో వాదనలు విన్న ధర్మాసనం సోమవారానికి వాయిదా. మోసపోతే గోసపడతామని చెప్పినాం. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచక్షణతో ఓటేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నకిరేకల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అని చెప్పి పచ్చి మోసం చేశాడు. ధాన్యం బోనస్ విషయంలో కూడా మాట తప్పిండని విమర్శించారు. ఇంకో 2 రోజులైతే జూన్ 9 వస్తుంది. మరి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 9 డిసెంబర్ నాడు మొదటి సంతకం అని చెప్పి, మొదటి రోజు అని చెప్పి ముదరగొట్టిన ప్రభుత్వం ఇక్కడ ఉన్న రైతు బిడ్డలైన మా గ్రాడ్యుయేట్లని నేను అడుగుతా ఉన్నా, మాట నిలబెట్టుకున్నదా, దగా చేసిందా? ఒక్కసారి ఆలోచించాను. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు రైతు బిడ్డలని నేను అనుకుంటా ఉన్నా. ఒక్కసారి రైతు బిడ్డలందరూ చేయలేవండి. రైతు కుటుంబాల నుంచి 99 కాదు 100% రైతు బిడ్డలే. మీరు ఆలోచన చేయండి. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, అరిచేతిలో వైకుంఠం అనే మాట నేను ఉత్తగానే చెప్పలేదు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు. భారతదేశంలో ఎవరియలేదు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, నేనే మొదటి వాడిని చెప్తున్నాడు. నేను వస్తే 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతులకు మాత్రమే ఇస్తున్నాడు, భూ యజమానులకు మాత్రమే ఇస్తున్నాడు. నేను వస్తే కౌలు చేసుకునే రైతులకు కూడా ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతులనే పట్టించుకుంటున్నాడు. నేను రైతు కూలీలను కూడా పట్టించుకుంటా, వాళ్ళకు కూడా నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎన్నింటికి మించి నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయల బోనస్ క్వింటాల్కి ఇస్తా అని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండు. ఏమని? 2183 రూపాయలు ఎంఎస్పీ ఉన్నది. మా ప్రభుత్వం వస్తే ఆ 2183కు ఇంకొక 500 కలిపితే మీకు 2683 రూపాయలు వస్తుంది అని పెట్టిండు. ఇక్కడున్న మా రైతు బిడ్డలు నేను అడుగుతా ఉన్నా, 2183 ఎంఎస్పి దొడ్డు వడ్లదా, సన్న వడ్లదా? 2183 దొడ్డు వడ్లదా, సన్న వడ్లదా? దొడ్డు వడ్లదే కదా, దొడ్డు బియ్యం పండించే వడ్లదే కదా. అప్పుడేమో మేనిఫెస్టోలో పెట్టిందేమో 2183, ఆ రేటేమో దొడ్డు వడ్లది. మరి నిన్న కేబినెట్ తర్వాత ప్రభుత్వ నిర్ణయం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు ఏమని? మేము దొడ్డు వడ్లకి ఇయ్యం బోనస్, సన్న వడ్లకే ఇస్తామంటున్నాడు. నకిరేకల్లో ఇక్కడ కూర్చున్న మీరు రైతు బిడ్డలు, మీరు ఆలోచన చేయాలి. ఎంతమంది పండిస్తారు నకిరేకల్లో సన్న వడ్లు? 10-15% పండిస్తారా? వాళ్ళు కూడా ఉండరు, 10-15 కూడా ఉండదు. ఎక్కువ 5-10% మధ్యలో ఉంటుంది. యాసంగిలోనైతే సన్నవడ్లు వండనే వండాయి. మన ఉష్ణోగ్రతలు, మన గతకు యాసంగిలో సన్నవడ్లు వండాయి. కరెక్టేనని చెప్పేది. మరి సన్నవడ్లకు బోనస్ అంటే ఇది బోగస్ ప్రభుత్వమా, నిజమైన ప్రభుత్వమా? ఆలోచన చేయండి. ఒక్క మాటనన్న రైతులకు ఇచ్చింది, ఒక్క మాట 6 నెలల కింద ఇచ్చినా ఒక్క మాట నిలబెట్టుకున్నాడా? నేను ఇంకొక మాట అంటున్నా, మీరు అనొచ్చు, అన్న 6 నెలలు అయింది కదన్నా వచ్చి. కేదార్నాథ్ ఆలయం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఓ హెలికాప్టర్ గాల్లో గింగిర్లు కొట్టింది. దీంతో కింద ఉన్న భక్తులు భయంతో పరుగులు పెట్టారు. పైలట్ చాకచక్యంగా సేఫ్గా ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మామూలుగా ట్రెక్కింగ్ చేయాలని భక్తులు హెలికాప్టర్లో ఆలయం వద్దకు వెళ్తారు. అలాగే శుక్రవారం ఉదయం పైలట్ సహా 7గురితో సిర్సి హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ కేదార్నాథ్కు బయలుదేరింది. అయితే హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. కేదార్నాథ్ ఆలయానికి సమీపంలోని హెలిప్యాడ్కు కొన్ని మీటర్ల దూరంలోనే ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. పైలట్ సహా విమానంలోని 7గురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్పై ఎప్పుడైతే తిరుగుబాటు చేశామో అప్పుడు ఆ పార్టీపై కోలుకోలేని దెబ్బ పడిందని, ఆ కోపంతో తనపై బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
శ్రీధర్ రెడ్డి హత్యను రాజకీయంగా వాడుకోవడానికి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతుడికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందన్నారు. ఈ హత్యపై పూర్తి వివరాలు తెలియకుండా తప్పుడు ఆరోపణలు సరికాదన్నారు. శ్రీధర్ రెడ్డి కుటుంబంలో భూ తగాదాలున్నాయని, ఆర్థిక లావాదేవీలున్నాయని అన్నారు. నిజాయితీ మాట్లాడు ధైర్యం కావాలా. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపణగా గెలిచిన, ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరేమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి, గ్రామంలో గ్రామ ప్రజల ముంగట చెప్పండి. ఇక్కడ గ్రామ ప్రజల ముంగట ఇదే గంటాపురం పోండి. నేను సవాల్ విసురుతా ఉన్నా, ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ఇంకోరైనా ఇదే గంటాపురం ఆమె ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిందో ఇదే ఆరోపణ గంటాపురం చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తాలు నిలబడండి. మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే రేపు 20 లక్షల్లో ఏం జరుగుతుందో మనం వెయిట్ ఫర్ ద ఎంక్వైరీ. 24 hours కాలే ఒకటే ఉదయం జరిగితే, ఇప్పుడు మధ్యరాత్రి ఇప్పుడు తెలియదు. ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారైనరు, మధ్యాహ్నం అడిపోయినరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని, మరి పూర్వాపరాలు తెలియకుండా ఎట్లా ఆరోపణలు చేసినావు? అరే దుగ్ధ కాదా ఇది? మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకలేదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రవీణ్ గారు రా, 7 గంటలకు వస్తా నేను. ఆ బాధ కుటుంబాలు మిలిపేయండి. తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. దీంతో పాటు పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల వల్ల కొండపై ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఏటీసీ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 80,040 మంది భక్తులు దర్శించుకోగా 35,403 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 4.17 ఆదాయం వచ్చిందని వెల్లడించారు. వారం రోజులుగా ప్రతిరోజు 80,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్లోని మహాబోధి బుద్ధ విహార్లో జరిగిన బుద్ధ పౌర్ణిమ వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంయుక్త నికాయ 4వ నిఘంటువును ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మహాబోధి బుద్ధ విహార్కు రావడం గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించాడని గుర్తు చేశారు. చాలా సందర్భాలలో ఇక్కడికి రావాలనుకున్నా, నేను రాలేకపోయినా ఈరోజు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. ఇక్కడికి వచ్చే వరకు కాస్త అట్లా ఇట్లా తిరుగుతూ వచ్చిన, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గొప్ప క్షేత్రాన్ని సందర్శించినామని చెప్పి ఒక అనుభూతి కలిగే విధంగా దీన్ని నిర్మించడమే కాకుండా నిర్వహించుతున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఒక వ్యక్తి అన్నీ ఉండి, రాజ్యం ఉండి, అధికారం ఉండి,
వీటన్నిటిని కాదని 29 సంవత్సరాల వయసులోనే శాంతిని సాధించాలి, శాంతిని బోధించాలి, సమాజానికి మేలు జరగాలన్న గొప్ప ఆలోచనతోని గౌతమ బుద్ధుడు కలిగిన జ్ఞానోదయంతో గయా బీహార్లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం దాదాపుగా 2,500 సంవత్సరాలైన ఇది ఒక గొప్ప సిద్ధాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డదంటే అతని ఆలోచన ధోరణి, అతను తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉండడం వల్ల ఈరోజు మనమందరం మీరందరూ ఒక శాంతి సందేశాన్ని గౌతమ బుద్ధుడి ద్వారా అన్ని మతాలను కలిపితే బౌద్ధ మతం అనే విధంగా ఈరోజు మనందరం భావిస్తున్నాము. ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకు ఇష్టమైన లైను ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది, చాలా బోధన ఉన్నది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకైనా వీలైనంత వరకు నేను పని చేసేటప్పుడు చాలా ధ్యానంగా పనిచేస్తూ ఉంటానంటే ఏదైనా నేను ఆ స్ఫూర్తిని వీరి ద్వారా పొందిన తప్పకుండా ఈ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారం ఆనాడు పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీకు ఏ రకమైన భూ కేటాయింపు కానీ నిర్మాణం కోసం కానీ నిర్వహణ కోసం సహకరించారో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందని చెప్పి ధ్యాన మందిరం కోసం కొంత ఆర్థిక మద్దతు అడిగిండ్రు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మీరు అంచనా వేసుకొని ఆ అంచనాను ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన రూపంలో పంపిస్తే ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంబడే తప్పకుండా మీకు ఆ నిధులు మంజూరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. మీ ఆధ్వర్యంలో ఒక పాఠశాలను నిర్వహిస్తే బాగుంటుంది. ఉద్వేగాన్ని పెంపొందించే విధంగా మన మధ్యలో స్పర్ధలు పెంచే విధంగా వాతావరణం కలుషితమవుతున్నది. ఈ సందర్భంలో గౌతమ బుద్ధుడు మనకు బోధించిన సందేశం అనేది ఈ దేశానికి చాలా అవసరము. దీన్ని సమాజానికి చేరవేసేదానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పటికీ మీకు మా సహకారం ఉంటుంది. తనను హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటనలో సూత్రధారులు పాత్రధారులను వదిలేసి అమాయకులపై కేసులు పెట్టి పోలీసులు కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. ఈ నెల 14న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై ఎస్వీయు పోలీస్ స్టేషన్లో నానిని గంటకు పైగా డీఎస్పీ రవి మనోహర్ ఆచారి విచారించారు. అసలు నిందితులను వదిలేసి అమాయకులు కేసులో ఇరికించారని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్టు నాని తెలిపారు. మొన్న పెట్టిన ప్రొడ్యూస్ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది. న్యాయం చేయమని కోరటం జరిగింది. ఈ తెర వెనకున్న ముసుగు వీరుడిని బయట తీయండి చెప్పడం జరిగింది. మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ 70 మంది పైన 75 మంది పైన ఏ కేసు 307లు 2 435లు 332లు అవి పెట్టాను. నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, భానుప్రకాష్ నేను చూసిన వాళ్ళు పెద్ద చెప్పాను. అంటే లోపల జరిగింది కొంచెం బయట మొత్తం జరిగింది, మొత్తం ఎప్పులింగ్ అడిగారు, మొత్తం నేను చెప్పాను. ఇంతవరకు వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం, మేము చేస్తామండి, న్యాయం చేస్తామన్నారు. మీరు న్యాయం చేయండి సార్, నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు, నా వల్ల చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతత ఉంటుంది, గెలిచేది నేనే, ప్రభుత్వం చేతి తెలుగుదేశమే, నేను ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే పోలీసులు తప్పు అనేది నేను చెప్పలేదండి. ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు. ఆ దూరం అవుతున్నారు ఉద్దేశంతో వాళ్ళనే వేరే రూట్లో కొందరు ఉంటారు కదా, కింద స్థాయిలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పి అతనే ఇరికిస్తున్నాడు. నాకు ఒక డౌట్ అండి. దూరం అవుతున్న వాళ్ళపైన పెట్టి కేసులు ఇచ్చి ఆ వర్గాన్ని దూరం కాకుండా కూడా ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాడు. అంటే పెట్టుకుంటారు కదా గ్రిప్లో ఉంటే, కేసు ఉంటే ఎవరు బయట పోడు కదా, అది చేయాలని ఉద్దేశం అంటే కొందరు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ రిపోర్టు ప్రకారం వీళ్ళు చేసినారంటే ఏదో ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన టిమ్స్ ఆసుపత్రులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషం చిమ్ముతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. జనాభా అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని తాము అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించామన్నారు.
కానీ 5 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాలను పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఆర్ఎండ్బి మంత్రికి టిమ్స్ ఆసుపత్రుల పట్ల కనీస అవగాహన లేదని విమర్శించారు. ఎక్కువ అంతస్తులు ఉంటే పేషెంట్లు ఇబ్బంది పడతారని మొసలి కన్నీరు కాస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా విజ్ఞానవంతులు, మేధావులు, విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు ఇవాళ మీరు ఆలోచించాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఉన్న గవర్నమెంట్ పడిపోతుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ గ్యారంటీల అమలు విషయంలో మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తట్టి లేపిన వాళ్ళమైతాం. బిడ్డ నువ్వు అమలు చేయలేదు కనుకనే నిన్ను ఓడగొట్టినమని వాళ్ళ కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది. ఇలా విద్యార్థులకు ఏం చెప్పారు? 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తామన్నారు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. భరోసా కార్డు లేదు, స్కూటీ ముచ్చట లేదు. నిరుద్యోగ యువతకు ఏం చెప్పారు? 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అంతేకాదు నిరుద్యోగులకు మెగా డిఎస్సి ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం, ₹1 ఫీజు లేకుండా మీరు దరఖాస్తులు పెట్టచ్చు అన్నారు. ఒక్కటన్నా అమలైందా? ఇంట్లో ఇలా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారా? వాళ్ళు ఏం చెప్పారు? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. 6 నెలలైనా ఏమైంది మీ జాబ్ క్యాలెండర్ అని అడుగుతా ఉన్నా. 6 నెలల్లో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా, ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగినాం. ఎప్పటి నుంచి ప్రారంభమైద్దని అడిగాం. మీ జిల్లా మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి గారు లేచి అంటాడు, మేము ఎలక్షన్లల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్యే కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను సోమవారానికి వాయిదా వేసింది ధర్మాసనం. ఈడీ అరెస్ట్ చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రంలోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని ఈడీ, సిబిఐని హైకోర్టు ఆదేశించింది. సోమవారం నాడు 2 కేసుల్లో కవిత తరపున వాదనలు పూర్తి చేయాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్లాస్టిక్ నిషేధించడానికి ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపై యాదాద్రి కొండపైన పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడుతామని ఈవో భాస్కర్ రావు శుక్రవారం తెలిపారు. జూన్ 1న లేదా 15వ తేదీన కొండపైన వ్యాపారస్తులకు, భక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టిన తర్వాత ప్లాస్టిక్ నిషేధించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు కొన్ని దేవాలయాలు ఆల్రెడీ ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ప్లాస్టిక్ని నిషేధించడం జరిగింది. మనం కూడా ఆల్టర్నేటివ్ అంటే ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం చూసుకున్న తర్వాత మాత్రమే దాన్ని నిషేధించాలని డెసిషన్ తీసుకున్నాం. దాని మీద కూడా ముందు మా కార్యాలయంలో అంటే మా టెంపుల్ సేవల్లో ఉపయోగించే వాటిలో కానివ్వండి, ఈ యాదగిరిగుట్ట ప్రధాన కార్యాలయంలో కానివ్వండి, అదేవిధంగా ఈ మా ఆఫీసులలో అన్నిట్లో కూడా ముందు మేము దాన్ని బ్యాన్ చేసేసాము. ఇప్పుడు ప్రస్తుతం మేము ఈ కాపర్ బాటిల్స్లో కానీ స్టీల్ ఫ్లాస్కులలో కానీ నీళ్లు తీసుకొని దాన్ని గత వారం రోజుల నుంచి అమలు చేస్తున్నాం. జూన్ 1 వరకు మేము మా కొండపైన ఉన్న 24 షాపులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా మొత్తం అమ్ముకోమని చెప్పాం. సో కొండ మీద ఉన్న షాపులన్నింటిలో కూడా ఫస్ట్ నుంచి ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ సంచుల్లో కానీ, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్లో కానీ, ప్లాస్టిక్ కప్పుల్లో కానీ టీ కానీ లేదా వాటర్ కానీ ఇవ్వడం జరగదు. అన్నింటినీ కూడా ఆల్టర్నేట్గా వాళ్ళు అరేంజ్ చేసుకుంటామని మాకు ప్రామిస్ చేస్తున్నారు. మేము కూడా వాటర్ బూత్లు ఏర్పాటు చేస్తున్నాం. మాకు ఆల్రెడీ ఇప్పుడు కొండ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఒక 8 వాటర్ బూత్లు ఉన్నాయి. బస్టాండ్లో ఒక వాటర్ బూత్ ఉంది. ఈ శివాలయం దగ్గర 2 వాటర్ బూత్లు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇంకెక్కడ అవసరం అనుకుంటే అక్కడ వాటర్ బూత్లు ఏర్పాటు చేస్తాము. ఒకవేళ పబ్లిక్ వాటర్ బూతుల్లో తీసుకోవడం ఇబ్బంది అయితే కింద నుంచి అయితే మేము అప్పుడే బ్యాన్ చేయట్లేదు. కార్లలో వచ్చే వాళ్ళని దాన్ని ఏమి తనిఖీ చేయం. ఒక 15 రోజులు. భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బుధవారం రాత్రి కరెంటుకు అంతరాయం కలిగిన ఘటనపై గురువారం ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. విద్యుత్ అంతరాయం కలిగిన దానిపై సూపరింటెండెంట్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత సంవత్సరంలో 62 సార్లు కరెంటు పోయిందని, ఈ ఏడాదిలో ఒక్కసారి కరెంటు పోతేనే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందన్నారు. పేరుతో మాట్లాడుతూ ఈరోజు అంటే కాంగ్రెస్ వచ్చినాక గిట్ల పరిస్థితి ఉన్నదని వాళ్ళు చెప్పే కార్యక్రమం చేశాం.
ఈరోజు మీకు ఇక్కడ తేట తెల్లని చేయదలుచుకున్నాం. ఇది గత సంవత్సరం నుంచి ఎన్నిసార్లు కరెంట్ పోయిందంటే 62 సార్లు కరెంట్ పోయింది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అధికారులు ఉన్నారు, ఏడీ గారు ఉన్నారు, ఏఈ గారు ఉన్నారు. అంటే మేము వాస్తవం చెప్పదలుచుకున్నాం. 62 సార్లు భువనగిరి 62 సార్ల ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో, అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో 62 సార్లు కరెంట్ పోయింది. అంటే కరెంట్ పోవడం ఇదేం కొత్త కాదు. పర్టికులర్గా ఎండాకాలంలో గాలివానలకు ఏదైనా ఎక్విప్మెంట్ ఫెయిల్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. అంటే ఇది ఎప్పుడు రోజు అయ్యేది కాదు. ఇది సూపరింటెండెంట్ గారు కూడా వచ్చిండ్రు. సూపరింటెండెంట్ గారు ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి కూడా అంతకుముందున్న ప్రభుత్వంలో 62 సార్లు పోయింది. ఇది కొత్త కాదు కదా. ఈ కరెంట్ పోయేదేం కొత్త కాదు. దీని మీద ఏదో కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయిందంటే ఒకటి దొంగ మాటలు, అబద్ధ మాటలు చెప్తారు. రాష్ట్రాన్ని ముంచినరు. అక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ పేరు మీద 1000 కోట్లు పెట్టిరు. ఆ పవర్ ప్లాంట్ కంప్లీట్ కూడా కాదు. పవర్ ప్లాంట్ ఏడ పెట్టాలి? కోల్ మైన్స్ ఉన్న దగ్గర పెట్టాలి. కోల్ ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడెక్కడో పవర్ ప్లాంట్ పెడతారంట. ఆడ జగదీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు దోసుకోవడానికి, ఈ ముఖ్యమంత్రి దోసుకోవడానికి ఆడ పవర్ ప్లాంట్ పెట్టిరు. ఆ పవర్ ప్లాంట్ కంప్లీట్ కాదు. 1000 కోట్లు పెట్టిరు, పవర్ ప్లాంట్ కంప్లీట్ కాదు. కరెంట్ ఏమో బయటి రాష్ట్రాలకు వెళ్ళి, అంటే ప్రైవేట్ ఉత్పత్తిదారులు కానీ బయటి రాష్ట్రాలకు వెళ్ళి 7 రూపాయలు, 8 రూపాయలు, 9 రూపాయలకు కూడా కరెంట్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం తల్లాడ పట్టణంలో జాతీయ నాయకులు పొంగిలేటి సుధాకర్ రెడ్డి స్థానిక పట్టభద్రులతో ఛాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్ని వీరంరాజు, నంబూరి రామలింగేశ్వరరావు, నాయుడు రాఘవరావు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి గారు మరి ఆర్గనైజేషన్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసారు. మరి ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వస్తా ఉన్నారు. అదేవిధంగా మరి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ రకమైనటువంటి అభ్యర్థులు ముందుకు తీసుకొస్తున్నారో వీరందరూ కూడా మేధావర్గం ఆలోచించాలి. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఉండగా ఆంకారంతో అవినీతి చేస్తున్నామని ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి అనివార్యమైనటువంటి ఎలక్షన్ తీసుకురావడం జరిగింది. దాని కారణం టీఆర్ఎస్ పార్టీ. దాన్ని మనం గుర్తు చెప్పాల్సి కాబట్టి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకే చలో మాచర్లకు వెళ్తున్నాం, కానీ ఈవీఎం మిషన్లు పగలగొట్టిన పిన్నెల్లి వదిలేసి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి, చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి తొత్తుగా జవహర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ పిన్నెల్లి పరారు, ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. ఇవాళ ఏదైతే ఆ రోజు 13వ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టారు. అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు, ఏపీఓ ఉన్నాడు, పీఓ ఉన్నాడు, రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్. నగరంలో ఏ నాయకుడు ఎక్కడ అక్రమాలు చేసినా ప్రెస్ మీట్ పెట్టి ఓదరగొట్టే 22వ వార్డు కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ చేస్తున్న తెర వెనుక కథలను బయటపెట్టినందుకు తనపై కార్పొరేటర్ అనుచరులతో దాడి చేయించారని స్వతంత్ర అభ్యర్థి దేవర శంకర్ పత్రికా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇతరులు చేస్తున్న తప్పులను తాను ప్రశ్నించవచ్చు, కానీ తాను చేసిన తప్పులను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. 2024 విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. అయితే నేను ఫిల్మ్ మేకర్ కూడా వర్క్ చేస్తాను. నా ప్రొఫెషన్ ఫిల్మ్ మేకర్. అయితే ఈరోజు నేను 22వ వార్డ్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అనే పర్సన్ చేసే అన్యాయాలని క్వశ్చన్ చేస్తున్నానని 22/5/2024 మధ్యాహ్నం 12:20 నా మీద వాళ్ళ అనుచరులతో దాడి చేయించాడు. అయితే అదే విషయాన్ని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ముందుగా 100కి డైలీ చేశాను నా ప్రొటెక్షన్ కోసం.
100కి డైల్ చేస్తే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబరు పంచ్ అయిపోగా నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈ రోజుకి ఎవరు స్పందించలేదు. స్టేషన్ నుంచి నాకు న్యాయం అయితే జరగలేదు. అలానే పీతలమూర్తి నా మీద ఎందుకు దాడి చేయించాడంటే అతను చేస్తున్న సెటిల్మెంట్లు, దందాలు, అన్యాయాలు, అక్రమాలు ప్రతీదీ నేను తీస్తున్నానని చెప్పి, అలానే అతను చేసే ఆడపిల్లల్ని, డబ్బున్న ఆడపిల్లల్ని ఇలాగా వలవేస్తున్నాడని ప్రతిదీ పేపర్లో ఆర్టికల్ చూసి దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఇది లోకల్ న్యూస్లో ఎందుకు వస్తుంది, సిటీ న్యూస్లో, స్టేట్ న్యూస్లో ఎందుకు రావట్లేదు అని చెప్పి నేను అతను క్వశ్చన్ చేశాను. అది కూడా నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేయలేదు. ఆ పేపర్ ఆర్టికల్ చూసి ఒక సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ చూసి నా మీద ఈరోజు 22/5/2024లో మధ్యాహ్నం 12 గంటలకి నా మీద దాడి చేశారు. అయితే అతను చేస్తున్న అన్యాయాలని ప్రశ్నించేందుకే నా మీద ఎలా దాడి చేస్తే, మరి ప్రతిరోజు అతను ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నాడు. అలాంటప్పుడు అతని మీద ఎందుకు ఎవరు దాడి చేయలేదు? అలానే క్వశ్చన్ చేస్తే ఎలాగే దాడి చేస్తారా? అలానే ఒకరోజు రోడ్డు మీద బతుకుతున్న తోపుడు బండ్లు వాళ్ళ పొట్ట మీద కొట్టాడు. ఆ షాపులో తీసాడని చెప్పి జస్ట్ నార్మల్గా నేను వెళ్ళి మాట్లాడినందుకు ఈరోజు మా నాన్నగారు డ్యూటీని కూడా తీసేశారు. దానికి నేను ఏ రోజు అతను క్వశ్చన్ చేయలేదు. మా నాన్నగారు డ్యూటీ తీసినందుకు కూడా నేను అతను క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే ప్రతిదీ న్యాయం జరుగుతుందని నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను, కానీ ఈ రోజుకి పోలీసులు కూడా నా మీద స్పందించలేదు. అయితే ఒకసారి ఈరోజు ఇది ఫస్ట్ నేను 3 టౌన్ ఎంబీపీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను, కానీ ఈ రోజుకి పోలీసులు స్పందించలేదు. అలానే నేను కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ పెట్టాను. కమిషనర్ నుంచి కూడా నాకు అసలు కనీసం స్పందించకుండా ఉన్నారు, కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా. అలానే సిపిని కలుద్దామని నేను రోజు తిరుగుతూనే ఉన్నాను, కానీ ఎవరు అసలు కనీసం పట్టించుకోవట్లేదు. అంటే సిపి గారిని కలవడానికి వీల్లేదా అని అనేస్తున్నారు. అలానే నేను ఆర్ఓ ఆఫీస్కి కూడా, కలెక్టర్ గారికి కూడా పెట్టాను కంప్లైంట్ పెట్టినా సరే ఈ రోజు కూడా దాని నుంచి కూడా రెస్పాండ్ అయితే లేదు. ఈ రోజు నాకు జరిగిన అన్యాయం, నార్మల్ ఒక ఎంపీ అభ్యర్థికి ఇలా జరిగితేనే కనీసం ఎవరు పట్టించుకోవట్లేదంటే సాధారణమైన మనిషి అతని పరిస్థితి. ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నా మీద ఎంత దాడి చేశారంటే ఈ రోజు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోలేనప్పుడు రేపు పొద్దున్న ఇంకెవరి మీద యాక్షన్ తీసుకుంటారు? పోలీసులు ఇలా లంచాలు తీసుకొని ఈ రోజు అతను చేసిన ప్రతి లంచం ఇచ్చి నేను ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి లంచం ఇచ్చి నన్ను ఆపించేస్తున్నారు, ఎవరిని కలనవ్వట్లేదు. ఈ రోజు నాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇది నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, నెక్స్ట్ అలానే చీఫ్ ఎలక్షన్ ముఖేష్ మీనా గారికి, అందరికీ నేను స్టేట్ అసెంబ్లీ ప్రతి దగ్గరికి నేను వెళ్ళి ఖచ్చితంగా దీనికోసం క్వశ్చన్ చేస్తాను. ఎంతవరకైనా ఎంత దూరమైనా నేను వెళ్తాను. ఎందుకంటే దీన్ని ఎక్కడితో నేను వదిలిపెట్టాను. ఎందుకంటే పీతలమూర్తి యాదవ్ అన్నాడు నా ఒక్కడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.